ఆంజనేయ స్వామి వారు కేవలం పరమేశ్వరుడే. పరమేశ్వరుడు కాకపోతే ఇంకొకటికి వల్ల కాదు. పరమేశ్వరుడికి 3 నేత్రాలున్నాయి. ఒకటి సూర్యనేత్రము, ఒకటి చంద్రనేత్రము, మూడవది అగ్నినేత్రం. సూర్యనేత్రం చాలా షార్ప్గా ఉంటుంది. అంత షార్ప్నెస్తో సీతమ్మ వారి కోసం అంతా వెతికేట స్వామివారు. చంద్రనేత్రం చల్లగా ఉంటుంది. సీతమ్మ వారికి రామచంద్రుడి యొక్క క్షేమ సమాచారం అనేటువంటి చల్లని వార్త చెప్పాట ఆ నేత్రంతో. మరి మూడవది అగ్నినేత్రం, దాంతో చెప్పుకోకర్లా, లంక మొత్తం తగలేశాడుగా. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఎవరు అంటే కేవల పరమేశ్వరుడే. అలా సీతమ్మ వారి కోసం వెతికి 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 ఎక్కడా సీతమ్మ వారు కనపడలేదుటండి. ఆంజనేయ స్వామి అంతటి వారికే ఆ తల్లి ఎప్పటికో కానీ దర్శనం అవ్వల. అది విశేషం. దుఃఖం కలిగింది ఆయనకి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖ శౌనక కౌశిక ముఖ వీగం పిబరే రామరసం నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అందుకే సుందరకాండలో ఎన్ని సర్గలు అన్నారు? 68 సర్గలు. 68 సర్గలు పారాయణ చేయమని చెప్తారు. అబ్బే అంత టైం లేదండి, మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మాంగళ్యానికి మరో ముడి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇవన్నీ పోతాయి, వెళ్ళిపోతాయి. నేను 6 నెలలప్పుడు ఎలా ఉన్నానో సీరియలు, 60 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది సీరియలు.